Welcome to ADK Studies. ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. నేను వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి ఏఐ అప్లికేషన్స్ ఫర్ సెకండ్ సెమ్, ఇది అన్ని గ్రూప్స్కి కామన్, యూనిట్ 1 టు యూనిట్ 3. సో యూనిట్ 3 దాకా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీ యొక్క సపోర్ట్తో. అండ్ ఈ యొక్క వీడియో రీచ్ ఎలా వస్తుందని దాని తర్వాతే ఇలాంటిది వీడియోస్ అనేది నేను చేస్తాను. మీరు మిగతా యూట్యూబ్ ఛానల్స్లో చూసుకుంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క వీడియోలో చేయడం జరుగుతుంది, కానీ నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూనిట్ ఒకే వీడియోలో దట్టు 30 to 40 minutes లోపే మీకు చెప్పడం జరుగుతుంది. సో మీకు టైం కన్స్యూమింగ్ కూడా మిగులుతుంది. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏఐ అప్లికేషన్స్ నోట్స్ చూసుకుంటే చాలా వ్యాస్ట్ గా ఉంది సిలబస్ వచ్చేసరికి, అండ్ ప్రతి ఒక్క గ్రూప్స్ కి వేరే వేరేగా చిన్న కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సో అలాంటి నోట్స్ అనేది మీకు ఈజీగా ఫార్మాటెడ్ గా స్టెప్ బై స్టెప్ అండ్ ప్రతి సైడ్ హెడ్డింగ్స్ అనేది ఉంటాయి అండ్ ఈజీగా అర్థమవుతుంది ప్రతి ఒక్క టాపిక్ వచ్చేసరికి. సో చాలా నీట్ గా అయితే నేనైతే ప్రిపేర్ చేస్తాను. ఎవరికైతే వాళ్ళకి కావాలో సో ఏఐ నోట్స్ అని మెన్షన్ చేయండి నా వాట్సాప్ లో. మీ గ్రూప్ అనేది మీరు మెన్షన్ చేస్తే దట్ ఈస్ నాట్ ఫర్ ఫ్రీ, కొంచెం అమౌంట్ అయితే ఉంది, దట్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ ది స్క్రీన్. సో దాంతో పాటు మా దగ్గర మిగతా సబ్జెక్ట్స్ నోట్స్ కూడా మా దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది. సో కావాల్సిన వాళ్ళు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ బీఎస్సీ ఏఐ పైథాన్, బీఎస్సీ ఏఐ అండ్ డేటా స్ట్రక్చర్స్ వాళ్ళ నోట్స్ కూడా మా దగ్గర ఉంది. అండ్ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ అండ్ నార్మల్ బీబీఏ నోట్స్ కావాలన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ. హియర్ ఆర్ అవర్ సమ్ ఆఫ్ అవర్ రివ్యూస్. 1 మంది ఫేక్ అంటారు, నో, ఆఫ్టర్ పేమెంట్ మీకు వెంటనే నోట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను 3 క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ప్రాసెసర్స్ రిక్వైర్డ్ ఫర్ బిల్డింగ్ అండ్ ఏఐ అప్లికేషన్. అదే క్వశ్చన్ ని మీకు సిపియూ, జిపియూ, ఎన్పియూ, టిపియూ అని ఇస్తారు, లేకపోతే ర్యామ్, వీరామ్ అని ఇస్తారు, ఎస్ఎస్డి, హెచ్డిడి అని ఇస్తారు. సో ఇవి ఏ టాపిక్స్ అయినా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది రాసేయండి క్వశ్చన్ వైజ్ గా. సెకండ్ వన్, డిస్కస్ అబౌట్ ఆన్లైన్ అండ్ డెస్క్టాప్ ప్లాట్ఫామ్స్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ ఏఐ అప్లికేషన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 మార్క్స్ లో ప్రతి ఒక్క ఆన్లైన్ అండ్ డెస్క్టాప్ లైక్ ఆరెంజ్ డేటా మైనింగ్ కావచ్చు, H2 ఏఐ అయినా అవ్వచ్చు, కేఎన్ఐమి అయినా కావచ్చు, అలాంటిది ప్రతి ఒక్కటి 5 మార్క్స్ అనేది ఇస్తారు కొన్నిటి. సో అక్కడ అనేది చదువుకోండి ప్రతి ఒక్క టాపిక్. అండ్ థర్డ్ వన్ చాలా ఈజీ అయిన క్వశ్చన్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్జ్ ఏఐ అండ్ అప్లికేషన్స్ ఇన్ డైలీ డివైసెస్. చాలా సింపుల్ క్వశ్చన్ థర్డ్ అయితే. ఫస్ట్ 2 అయితే కొన్ని గుర్తుంచుకోవాలి, థర్డ్ అయితే ఇట్ ఇస్ వెరీ సింపుల్. సో మీకు ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ప్రాసెసర్ రిక్వైర్డ్ ఫర్ బిల్డింగ్ అండ్ ఏఐ అప్లికేషన్. ఈ క్వశ్చన్ మీకు వాట్ ఈస్ ప్రాసెసర్, మెమరీ అండ్ ఇట్ స్టోరేజ్ అయినా అదే రాస్తారు, లేకపోతే సెపరేట్ గా ఎక్స్ప్లెయిన్ టీపీయూ, సిపియూ, జిపియూ అని ఇస్తారు, లేకపోతే ఎస్ఎస్డి, హెచ్డిడి అని ఇస్తారు, ర్యామ్ అని ఇస్తారు. సో క్వశ్చన్ వైజ్ అయితే మీరైతే ఆన్సర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ కి అయితే హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఏఐ అప్లికేషన్స్ అంటే ఏంటి? సో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ని అండ్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ని మనం కాంప్యూటేషనల్ అంటే క్యాలిక్యులేషన్ ఏఐ అప్లికేషన్స్ మోడల్ ఏదైనా మనం ట్రైన్ చేయాలన్నా, ఏదైనా మనం డిప్లాయ్ చేయాలన్నా, టెస్ట్ చేయాలంటే కాంపిటేషనల్ కెపాసిటీ అనేది, అండ్ అది కూడా చాలా వరకు లార్జ్ డేటా సెట్స్ ని, కాంప్లెక్స్ డేటా సెట్స్ ని, అండ్ చాలా వరకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని అండ్ స్టాటిస్టికల్ ఆపరేషన్స్ అయితే సపోర్ట్ చేయాలి. సో అలాంటి ఆపరేషన్ సపోర్ట్ చేసేది హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో మెయిన్లీ వచ్చేసరికి ప్రాసెసర్స్ ఉంటుంది, దాన్ని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటారు. మెమరీ అనేది ఉంటుంది, టెంపరీ మెమరీ స్టోర్ చేసుకోవడానికి, అండ్ స్టోరేజ్ సిస్టమ్స్ ఉంటాయి పర్మనెంట్ గా సేవ్ చేసుకోవడానికి. సో ఇవన్నీ ఏఐ యొక్క వర్క్ ఫ్లో అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఫ్లో అనేది చేస్తుంది అనమాట. సో అది హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఏఐ అప్లికేషన్స్ అని చిన్నగా మీరు 4-5 లైన్స్ అయితే రాయాలి. దాని తర్వాత వచ్చేసరికి మీకు ఫస్ట్ వాట్ ఈస్ ప్రాసెసర్, దాంట్లో వచ్చేసరికి టైప్స్ ఉంటాయి, ప్రాసెసర్, మెమరీ అండ్ స్టోరేజ్. ఫస్ట్ ప్రాసెసర్ ఏంటి లేదమ్మా, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్, దీన్నే మనం బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటాను. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి అన్ని క్యాలిక్యులేషన్స్ అనేది రన్ అనేది చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్స్ ని రన్ చేస్తుంది, డేటాని స్టోర్ చేస్తుంది, ఏఐ మోడల్స్ కూడా స్మూత్ గా అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ప్రాసెసర్ అనేది అంటాము. సో ఈ ప్రాసెసర్ లో మీకు 4 టైప్స్ అనేది ఉంది మీ సిలబస్ లో వచ్చేసరికి. టైప్స్ ఆఫ్ ప్రాసెసర్ లో మీకు ఫస్ట్ సిపియూ, ఇది మన అందరికి తెలిసిందే. దాని తర్వాత జిపియూ, గ్రాఫికల్ ప్రాసెస్ యూనిట్, టిపియూ అండ్ ఎన్పియూ. ప్రతి ఒక్క దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ చూసుకుంటే సిపియూ. దీని గురించి అయితే నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కూడా మీరు అందరికీ తెలిసిందే, చాలా బేసిక్, మీ స్కూల్ టైం నుంచి అయితే ప్రిపేర్ అవుతున్నారు. సో సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీంట్లో వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ పార్ట్స్ గా అయితే డివైడ్ అనేది చేసుకోవచ్చు మనం. ఏఎల్యూ, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్. సో ఇలాగే మెమరీ యూనిట్ కూడా రాసుకోవచ్చు. ఒక డయాగ్రామ్ అనేది గీయండి, సిపియూ ఒక్క దానికి మాత్రం డయాగ్రామ్ గీయండి, మిగతా దానికి అయితే డయాగ్రామ్ గీయకండి. ఇది వచ్చేసరికి మామూలుగా జనరల్ రన్నింగ్ టాస్క్స్ అయితే పర్ఫార్మ్ అనేది చేస్తుంది. బ్రౌజింగ్ టాస్క్స్ అనే మనలాంటి చిన్న డేటా సెట్స్ వచ్చేసరికి సిపియూ వచ్చేసరికి హ్యాండిల్ చేస్తుంది. కొన్ని సిపియూస్ వచ్చేసరికి ఏ అప్లికేషన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది, బట్ అంత ఫాస్ట్ గా అయితే ఉండదు ఏ అప్లికేషన్స్ ని. ఎందుకంటే ఏ అప్లికేషన్స్ లో లార్జ్ డేటా సెట్స్ అండ్ కాంప్లెక్స్ డీప్ లెర్నింగ్ అండ్ ఎంఎల్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒక చిన్న ప్రాజెక్ట్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్స్ ని రన్ చేస్తుంది, రిసోర్స్ అలొకేషన్ ఉంటుంది. అండ్ సిపియూ లో వచ్చేసరికి ఏఐ అప్లికేషన్స్ కి ఒక చిన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది బ్యాచ్ వైజ్ గా వచ్చేసరికి రిసోర్సెస్ ని ఇస్తుంది. అంటే బ్యాచ్ వైజ్ అంటే 1 by 1 ఏదైతే ప్రయారిటీ అనేది ఇస్తుంది, ప్రయారిటీ వైజ్ ప్రయారిటీ క్యూ లో ఉంటుంది. సో ప్రయారిటీ వైజ్ 1 by 1 వచ్చేసరికి
అవుట్పుట్ అనేది రిలీజ్ అవుతుంది. ఏది ఫస్ట్ వస్తే అదే అనేది వస్తుంది. మరి అంత కాకుండా కొన్నిటికైతే ప్రయారిటీ అయితే ఇస్తుంది. సో ప్రయారిటీ క్యూస్ అవన్నీ వేరే టాపిక్స్ కానీ. సో ఇట్ రన్స్ అండ్ ఎగ్జిక్యూట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఇట్ హ్యాండిల్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అని రాయొచ్చు. అర్థమెటిక్ లాజికల్ యూనిట్లో మీకు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి. దాని తర్వాత సిపియు ఒక మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటని రాయిస్తారంటే ఇట్ లోడ్స్ ది డేటా అండ్ ప్రీ ప్రాసెసెస్ ది డేటా. ఇది వచ్చేసరికి ఏదైనా మనకి అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇది స్మాలర్ టాస్క్స్ అయితే యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసే కంప్యూటర్ సిస్టమ్స్ లో ఎక్విప్ అయిన సిపియు వచ్చేసరికి. దాని తర్వాత ఇట్ ఇస్ వెరీ వర్సిటైల్ అండ్ వెరీ చీప్ కంపేర్ టు అదర్ ప్రాసెసర్స్ ఇవనేది రాస్తారు. సో ఇది వచ్చేసరికి సిపియు గురించి అయితే అంతగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకే ఈజీగా ఉంటుంది. దాని తర్వాత జిపియు, ఇది గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంటారు. ఇది ప్రాసెసర్ వచ్చేసరికి గ్రాఫిక్స్ అండ్ గేమింగ్ అయితే యూజ్ అనేది చేస్తారు. గ్రాఫికల్ పార్ట్ అండ్ గేమింగ్ పార్ట్ అనేది యూజ్ అనేది చేస్తారు. ఇది వచ్చేసరికి చాలా పవర్ఫుల్ క్యాలిక్యులేషన్స్ అయితే పర్ఫామ్ అనేది చేస్తుంది. అది కూడా సేమ్ టైమ్ తో ఒకేసారి అయితే క్యాలిక్యులేషన్స్ ని హ్యాండిల్ చేస్తుంది. తద్వారానే దీన్ని ప్యారలల్ ప్రాసెసింగ్ అని అంటారు. ఇది వచ్చేసరికి లార్జ్ ఏఐ మోడల్స్ ని అండ్ డీప్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ విజన్ లాంటి ప్రాసెసింగ్ టాస్క్ వచ్చేసరికి చాలా వరకు హెల్ప్ అనేది అవుతుంది. మనం చూస్తున్న ఇప్పుడు సినిమాస్ లో అండ్ సీరియల్స్ లో విఎఫ్ఎక్స్ పార్ట్ అనేది మనం చూసుకుంటే జీపీయూ అనేది యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి ప్యారలల్ ప్రాసెసింగ్ అని అన్నాను కదా. దీంట్లో వచ్చేసరికి ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే మల్టిపుల్ టాస్క్ ని ఒకేసారి హ్యాండిల్ అనేది చేస్తారు. సో ఒకేసారి మనం ఫ్రీ ఫైర్ అనేది థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ అనేది ఆడతారు. అదే గ్రాఫిక్స్ ని యూజ్ చేస్తారు, అదే అటాక్స్ అనేది చేస్తారు. సో ఎక్కడెక్కడి నుంచో ఒకేసారి వచ్చేసరికి యూజ్ చేసేదే ప్యారలల్ ప్రాసెసింగ్ అంటారు. దాని తర్వాత ఇది వచ్చేసరికి చాలా వరకు ఇది స్మాల్ కోర్స్ అన్నాను కదా. ప్రతి ఒక్క ప్రాసెసర్ కి కోర్స్ అనేది ఉంటుంది. దేంట్లో ఎన్ని ఎక్కువ కోర్స్ గా ఉంటే అది అంత ఫాస్ట్ గా ప్రాసెసర్ అనేది హ్యాండిల్ అనేది చేయగలదు. సో సిపియూలో వచ్చేసరికి కొన్ని కోర్సే ఉంటుంది. జీపీయూలో వచ్చేసరికి ఇట్ కంటెన్స్ థౌసండ్స్ ఆఫ్ కోర్స్. అందువల్ల ఇది ప్రతి ఒక్క ఆపరేషన్ సైమల్టేనియస్ గా అండ్ ఫాస్ట్ గా అనేది పర్ఫామ్ అనేది చేయగలదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ అంటే ఏంటంటే ప్రతి ప్రాసెసర్ లో ఒకటి ఉంటుంది. దేంట్లో అయితే అవుట్పుట్ ద్వారా జనరేట్ చేస్తుంది, అది వచ్చేసరికి కోర్స్ అంటాం. ప్రతి ఒక్క ఇన్పుట్ వచ్చేసరికి ప్రాసెస్ అయ్యే ప్లేస్ ఏంటంటే కోర్స్ అని అంటారు. దాని తర్వాత రోల్ ఇన్ ఏఏ చూసుకుంటే ఇది ట్రైనింగ్ డీప్ లెర్నింగ్ మోడల్స్, పర్ఫార్మింగ్ మ్యాట్రిక్స్ అండ్ వెక్టర్ కాంపిటేషన్స్. పక్కగా రాయాలి పాయింట్. ఇమేజ్ అండ్ వీడియో ప్రాసెసింగ్ అయితే మనం రాయొచ్చు. దాని తర్వాత ఇది స్పీడింగ్ ఎన్ఎల్పి కూడా రాయొచ్చు. దాని తర్వాత చాలా వరకు రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏదైనా చూసుకుంటే మనము గేమింగ్ పార్ట్స్ అని అయితే కొన్ని గేమ్స్ మూవీస్ లో విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ అయితే చాలా హ్యాండిల్ అనేది బాగా చేస్తుంది. అడ్వాంటేజెస్ చూసుకుంటే ఫాస్ట్ గా కంప్యూటేట్ చేస్తుంది, ప్యారలల్ ప్రాసెసింగ్ ఉందని రాయండి. దాని తర్వాత స్కేలబిలిటీ. సో చాలా వరకు మల్టిపుల్ జీపీయూస్ వచ్చేసరికి ఒకదాంతో ఒకటి వర్క్ అనేది చేయగలదు టుగెదర్ అండ్ చాలా వరకు హ్యాండిల్ అనేది చేయగలదు లార్జ్ స్కేల్ ఏఐ ప్రాజెక్ట్ ని. దాని తర్వాత లిమిటేషన్స్ చూసుకుంటే ఇది వచ్చేసరికి ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ కోర్స్ అనేది ఉంది. దాని తర్వాత హై ఎనర్జీ యూసేజ్ అనేది ఉంటుంది, దానివల్ల కూలింగ్ సిస్టమ్స్ కూడా ఉండాలి. దాని తర్వాత స్మాల్ టాస్క్స్ కి వచ్చేసరికి సిపియూ బెటర్ గా ఉంటుంది జీపీయూ కన్నా. దీని యొక్క డిసడ్వాంటేజెస్ చూసుకుంటే. కానీ జీపీయూ బికమ్ ఏ ఫండమెంటల్ పార్ట్ ఆఫ్ ఏఐ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని రాసియొచ్చు, విచ్ డెలివర్ కాంపిటేషనల్ స్ట్రెంగ్త్ అండ్ ఇట్ ఈస్ అండ్ రోబోస్ట్ విచ్ కెన్ ట్రైన్ అండ్ రన్ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ అని రాయండి. థర్డ్ వన్ చూసుకుంటే టీపీయూ అంటే టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్. టెన్సార్ అని ఎందుకు అంటారంటే ఇది ఒక డీప్ లెర్నింగ్స్ లో ఒక మల్టీ డైమెన్షనల్ అరేస్ యూజ్ చేసుకుని డేటాని స్టోర్ అండ్ రీప్రజెంట్ చేస్తారు. అందుకే దీన్ని టెన్సార్ అని అంటారు. దాని తర్వాత వెయిట్స్ ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ప్రిడిక్షన్స్ అనేది చేస్తుంది ఈ టీపీయూ వచ్చేసరికి. సో అందుకే దీన్ని టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంటారు. సో టీపీయూ వచ్చేసరికి గూగుల్ వాళ్ళు అయితే డెవలప్ అనేది చేశారు. ఇది వచ్చేసరికి ప్రతి ఒక్క ఇంటిగ్రేటెడ్ వచ్చేసరికి క్లౌడ్ లో వచ్చేసరికి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లో వచ్చేసరికి కొలాబరేట్ అయి ఉంటది. మనం ఏదైనా ఒక ఎంఎల్ టాస్క్ ని ట్రైన్ చేయాలన్నా ఇది చాలా వరకు సిపియూస్ అండ్ జీపీయూస్ కన్నా చాలా ఫాస్ట్ గా అనేది వెరీ ఫాస్ట్ గా వచ్చేసరికి టీపీయూ వచ్చేసరికి పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి గూగుల్ క్లౌడ్ తో ఇంటిగ్రేట్ అవడం వల్ల ప్రతి ఒక్క డేటా వచ్చేసరికి క్లౌడ్ లో వెళ్ళి సేవ్ అవుతుంది. టీపీఓస్ వచ్చేసరికి స్పీడ్ గా ఏఐ ప్రొఫెషనల్స్ హై అండ్ ప్రొఫెషనల్స్ యూజ్ అనేది చేస్తారు. దాని తర్వాత ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ ని క్యాలిక్యులేషన్స్ చేసుకోగలదు. ఇంకోటి కూడా ఇది న్యూరల్ నెట్వర్క్స్ లేయర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా క్యాలిక్యులేట్ చేయగల హై అడ్వాన్స్డ్ పీస్ ఆఫ్ ప్రాసెసర్ అని అనొచ్చు. దాని తర్వాత ఇది రోల్ వచ్చేసరికి ప్రతి ఒక్క ప్రాసెసర్ కన్నా ఇది చాలా ఎఫిషియంట్ ఉన్న 4 లో అన్నిటికన్నా ఫాస్ట్ గా రన్ అయ్యేది. అండ్ సపోర్ట్స్ అడ్వాన్స్డ్ ఎన్ఎల్పి ఫీచర్స్ అండ్ కంప్యూటర్ విజన్ ఫీచర్స్ కూడా. ఇవన్నీ మీకు ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ ఏంటని కంప్యూటర్ విజన్ అండ్ ఎన్ఎల్పి మీరు ఫస్ట్ సెమ్ లో నేర్చుకొని ఉంటారు. సో అందుకని నేను మళ్ళీ చెప్పట్లేదు ఇక్కడ. దీని యొక్క డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి క్లౌడ్ బేస్డ్ అవైలబిలిటీ. క్లౌడ్ గురించి మనకు తెలిసింది, మనం ఎంత యూజ్ చేస్తే అంత అనేది పే అవ్వాలి. దాని తర్వాత ఇది వచ్చేసరికి చాలా వరకు కాంప్లెక్స్ బిగినర్స్ వచ్చేసరికి దీన్ని అయితే హ్యాండిల్ అనేది చేయలేదు.
అండ్ ఇది వచ్చేసరికి లిమిటెడ్ స్పెసిఫిక్ ప్రాసెసర్ అనొచ్చు. ఇది ఉట్టి ఏఐ వర్క్‌లోడ్స్‌ని అండ్ ఎవ్రీడే కంప్యూటింగ్ టాస్క్‌ని వచ్చేసరికి మాత్రం హ్యాండిల్ చేయగలదు. కానీ జీపీయూ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ వెరీ లార్జ్ స్కేల్ ఏఐ డెవలప్‌మెంట్‌కి అయితే యూజ్ అనేది చేస్తారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్ కంపేర్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వెషన్ 5 మార్క్స్‌లో కూడా ఇవ్వచ్చు. బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎన్‌పీయూ ఏంటంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది వచ్చేసరికి స్పెషల్‌గా ఒక చిన్న ప్రాసెసర్ అన్నమాట. అన్ని ప్రాసెసర్స్ కన్నా ఇది చాలా చిన్నగా ఉంటది. ఇది వచ్చేసరికి ప్రతి ఒక్క మనం చూసుకుంటే మనం ఆటోనమస్ వెహికల్స్‌లో స్మార్ట్ ఫ్రిడ్జెస్‌లో, వాషింగ్ మిషన్స్‌లో, మన ఫోన్స్‌లో అయితే ఎన్‌పీయూ అనేది ఉంటది. ఇది ఏం చేస్తదంటే దీన్నే మనం ఎడ్జ్ డివైసెస్ అనేది అంటాము. ప్రతి ఒక్క ప్రాసెసర్ వచ్చేసరికి క్లౌడ్‌లో లేదంటే దేంట్లో అయినా సేవ్ అయ్యి ఉంటది. ట్రైన్ చేయి, అవుట్‌పుట్ చేయడం అయినా ఎంతో కొంచెం టైం అనేది అవుతది. కానీ ఎన్‌పీయూ వల్ల అలాగనేది అవ్వదు. సో ఎన్‌పీయూ వచ్చేసరికి ఒక చిన్న ప్రాసెసర్. ఇది ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ డివైస్‌కి మాత్రమే ట్రైన్ చేసి ఇవ్వబడుతుంది. సో ఆ స్పెసిఫిక్ డివైస్‌లో ఎంబెడ్ అయినప్పుడు సో ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్‌లో వచ్చేసరికి అవుట్‌పుట్ అనేది వచ్చేస్తది. అండ్ కూడా ఆ అవుట్‌పుట్ కూడా ప్రతి దీనికి క్లౌడ్‌కెళ్ళి, సర్వర్‌కెళ్ళి మళ్ళీ రావసరం లేదు ఎన్‌పీయూ వచ్చేసరికి. అక్కడ నుంచి డెసిషన్ మేకింగ్ అనేది స్లో అయిపోతది. కానీ ఎన్‌పీయూ అలాగా చేయదు. లోకల్‌గా డివైసెస్ మీద ఇన్‌స్టాల్ అయ్యి అక్కడికక్కడే అవుట్‌పుట్ అనేది ఉంటది. అది కూడా ఇంటర్నెట్ లేకుండా కూడా అవుట్‌పుట్స్ అనేది డెసిషన్ అనేది తీసుకోగలదు. సో దట్ ఈస్ ఎన్‌పీయూ. ఎన్‌పీయూ చూసుకుంటే ఇది మన ఫేస్ డిటెక్షన్‌ని, ప్యాటర్న్ డిటెక్షన్‌ని, బయోమెట్రిక్స్‌ని ఇవన్నిటికి యూజ్ అనేది చేస్తాము. అండ్ మనం ఓవెన్స్‌లో చూసుకుంటే కూడా ఈ మధ్యన ఎన్‌పీయూ అనేది పెడుతున్నారు. ఏదైనా మాడిపోకుండా ప్రివెంట్ చేస్తది. ఏ మోతాదులో ఇవ్వాలని, ఏ హీట్ కంట్రోల్ చేయాలని సో ఓవెన్స్‌లో అనేది యూజ్ అనేది చేస్తారు. సో అదొక ఎగ్జాంపుల్ రాసియొచ్చు. మీరు ఎడ్జ్ డివైసెస్ లాస్ట్ క్వెషన్ చదివితే ఈ క్వెషన్ అనేది చాలా ఈజీగా పెట్టియొచ్చు. అండ్ చాలా ఎగ్జాంపుల్స్ కూడా అక్కడి నుంచి రాయండి. సో అది ఎన్‌పీయూ గురించి అయితే. నెక్స్ట్ వన్ చూసుకుంటే మెమరీ అంటే ఇదొక షార్ట్ టర్మ్ మెమరీ అండి. ప్రతి ఒక్క డివైస్‌కి వచ్చేసరికి మెమరీ అనేది డేటాని స్టోర్ చేయాలి. అది కూడా కొన్నిటికైతే టెంపరరీగా స్టోర్ చేస్తే చాలు. ఎప్పుడైతే కంప్యూటర్ టాస్కింగ్ అలాగే ప్యారలెల్‌గా మనం స్టోర్ చేసుకోవాలంటే మనం మెమరీ అనేది వాడతాము. మన మెమరీలో 2 టైప్స్ అనేది ఉంటది. ఏంటంటే ర్యామ్, రాండమ్ యాక్సెస్ మెమరీ, వీరామ్, వీడియో రాండమ్ యాక్సెస్ మెమరీ అండ్ ఇంకోటి కూడా ఉంటది. కానీ మీరు ఎగ్జామ్‌లో రాయవసరం లేదు. కానీ ఇది రీడ్ ఓన్లీ మెమరీ. ఇది వచ్చేసరికి పర్మనెంట్‌గా స్టోర్ చేసేస్తది కాబట్టి మీరు రాస్తే రాయండి. బట్ రామ్ అండ్ వీరామ్ వచ్చేసరికి పక్కాగా వచ్చేసరికి రాయండి. సో ఫస్ట్ ర్యామ్ చూసుకుంటే ఇది వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ వాయిలేట్ మెమరీ దట్ టెంపరరీలీ స్టోర్స్ డేటా. ఎగ్జాంపుల్ మనం వర్డ్ అనేది తీసానండి నేను. వర్డ్‌లో ఏదైనా డేటా అనేది సేవ్ చేయాలంటే అది వర్డ్ వచ్చేసరికి కామన్‌గా పర్మనెంట్ డివైసెస్, స్టోరేజ్ డివైసెస్‌లో ఎస్ఎస్‌డీలో ఎళ్లి లేకపోతే హార్డ్ డిస్క్‌లో ఎళ్లి స్టోర్ అవుతది. కానీ మనం టైప్ చేస్తున్నప్పుడు ఏదైనా ఎడిటింగ్ చేస్తున్నప్పుడే ప్యారలెల్‌గా సింక్ అయ్యి ఎస్ఎస్‌డీలో సేవ్ అవ్వాలంటే కొంచెం టైం అనేది పడతది. కానీ ర్యామ్‌లో అలాగైతే అలా పట్టదు. ఇది వచ్చేసరికి స్టోర్ చేసినా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మనం పర్మనెంట్ డివైసెస్‌లో స్టోర్ చేసామనుకోండి తిరిగి ఎడిట్ అనేది చేయలేము. మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అనేది రావాలి. కానీ ర్యామ్‌లో వచ్చేసరికి మనం స్టోర్ గనక ప్రతి ఒక్క వర్డ్ ఫైల్ గాని స్టోర్ అవుతుంటే మనం స్టోర్ చేస్తున్నప్పుడు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా ఎళ్లి స్టోర్ అనేది అవుతది. కానీ ఇదొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కంప్యూటర్ పవర్ ఆఫ్ అయినా డేటా మొత్తం లాస్‌లో ఎళ్ళిపోద్ది. దాని తర్వాత ఇంటర్నెట్ లేకుండా వర్క్ అనేది చేయదు. సో ఇది కూడా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ టాస్క్‌లో ర్యామ్ వచ్చేసరికి చాలా ఆహ్, ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ మోడల్ ట్రైనింగ్. ఏదైనా ఒక మోడల్ ట్రైనింగ్ చేయాలంటే, ట్రైనింగ్ చేస్తున్నప్పుడే ప్రాసెసింగ్ చేసుకోవాల్సింది వస్తది లార్జ్ డేటా సెట్స్‌ని. అండ్ కంటిన్యూయస్‌గా మోడల్స్ వచ్చేసరికి పర్ఫార్మ్స్ కాంప్యూటేషనల్స్. సో దాని వల్ల ర్యామ్ అనేది ఏఐలో వచ్చేసరికి చాలా యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇన్ ట్రైనింగ్ ఫేజ్ ఏదైనా ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ర్యామ్ అనేది చాలా వరకు యూజ్ అనేది చేస్తది. సో ర్యామ్ టెంపరరీగా డేటాని సీపీయూలో అండ్ జీపీయూలో స్టోర్ చేసుకుంటూ మళ్ళీ రిట్రీవ్ అనేది చేసుకోవచ్చు. మన మెమరీ యొక్క మెయిన్ ఇదే ఆన్సర్ వచ్చేసరికి ఇదే కదా! మనం ఎప్పుడైతే కావాలనుకుంటే మనం స్టోర్ చేసుకొని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ర్యామ్ అండ్ వీరామ్ కూడా అంతే. సో ర్యామ్‌లో చూసుకుంటే మనం అంత అడ్వాన్స్ టైప్ ఆఫ్ ఇమేజెస్ అండ్ గ్రాఫిక్స్ అయితే స్టోర్ అనేది చేసుకోదు. సో ఇదొచ్చేసరికి ట్రైనింగ్ ప్రాసెస్‌లో వచ్చేసరికి ర్యామ్ వచ్చేసరికి స్మూతర్‌గా వచ్చేసరికి రన్ అవుతది. చాలా వరకు ఇంటరప్షన్స్‌ని హ్యాండిల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ కూడా లార్జ్ డేటా సెట్స్‌ని సపోర్ట్ చేస్తది. అండ్ మల్టీ టాస్కింగ్ కూడా సపోర్ట్ అనేది చేస్తది. దీని యొక్క లిమిటేషన్ చెప్పాను కదా! టెంపరరీ స్టోరేజ్ అండ్ టెంపరరీ స్టోరేజ్ అండ్ వర్క్స్ వితౌట్ ఇంటర్నెట్ లేకపోతే వర్క్ అవ్వదు. ఒకవేళ కంప్యూటర్ షట్ అనేది అయిపోతే మొత్తం డేటా అనేది లాస్ అనేది అయిపోద్ది. అదైతే రాయండి. దాని తర్వాత ర్యామ్‌లో ఎస్‌రామ్, స్టాటిక్ ర్యామ్ ఉంటది, డైనమిక్ ర్యామ్ ఉంటది. దీని గురించి రాస్తే చాలు. స్టాటిక్ ర్యామ్ అండ్ డైనమిక్ ర్యామ్. నో నీడ్ టు మెన్షన్ ఎనీథింగ్ ఇన్ ఎగ్జామ్. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే వీరామ్. వీరామ్ అంటే వీడియో రాండమ్ యాక్సెస్ మెమరీ. ఇదొచ్చేసరికి జీపీయూస్ ప్రాసెసర్‌లో ఒక చిన్న పార్ట్‌గా హార్డ్‌వేర్ కాంపోనెంట్‌గా అనేది పెడతారు జీపీయూస్‌లో. దాన్ని వీడియో ర్యామ్. జీపీయూ గురించి మనకు ముందే తెలుసు. ఇది ఇమేజెస్ అండ్ గ్రాఫికల్ పార్ట్స్‌ని వచ్చేసరికి హ్యాండిల్ అనేది చేస్తారు. సో అది హ్యాండిల్ చేసి ఎక్కడెళ్లి టెంపరరీగా స్టోర్ అవుతదంటే అది వీరామ్‌లో వచ్చేసరికి స్టోర్ అనేది అవుతది. ఆ డేటా వచ్చేసరికి ఇమేజెస్ అండ్ వీడియోస్. అండ్ ఏఐ ట్రైనింగ్‌లో వచ్చేసరికి కంప్యూటర్ విజన్స్ అండ్ డీప్ లెర్నింగ్ మోడల్స్‌లో వచ్చేసరికి చాలా వరకు ఇమేజెస్ అండ్ వీడియోస్‌తో అయితే వర్క్ అనేది చేస్తారు. సో ర్యామ్ వచ్చేసరికి అది సపోర్ట్ చేయదు కాబట్టి వీరామ్ వచ్చేసరికి స్పెషల్లీ జీపీయూస్‌కి
జీపీయూస్ ఫాస్టర్ జీపీయూస్లో డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి అండ్ బ్యాండ్ విడ్త్ కూడా తక్కువగా హై బ్యాండ్ విడ్త్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అనేది స్టోర్ అనేది చేసుకుంటుంది. సో అందువల్ల ఏఐ అండ్ డీప్ లెర్నింగ్ టాస్క్లు వచ్చేసరికి ఇంకా ఫాస్ట్ అప్ ఆ ప్రతి ఒక్క బ్యాచెస్ని ఇన్పుట్స్ని ఫాస్ట్ అప్ చేసుకోవడానికి వీరామ్ అనేది యూజ్ చేస్తారు. దాని తర్వాత దీని యొక్క డిసడ్వాంటేజెస్ మీరు చూసుకుంటే ఇది లిమిటెడ్ కెపాసిటీ, ఇది ర్యామ్ కన్నా కొంచెం చిన్న సైజ్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి హై కాస్ట్, సేమ్ జీపీయూస్ లాగే. అండ్ ఇది కూడా టెంపరీగా స్టోర్ చేస్తుంది కాబట్టి ఇట్ ఇస్ టెంపరీలీ స్టోర్డ్ అని రాసివచ్చు. అండ్ ప్రతి ఒక్కటి ఈజీగా అనేది అప్గ్రేడ్ అనేది చేసుకోలేము. జీపీయూలో ప్రతి ఒక్కటి వీరామ్లో వచ్చేసరికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మెమరీ వచ్చేసరికి స్టోర్ చేసుకోగలదు. దానికి మించిన వీరామ్ వచ్చేసరికి స్టోర్ అనేది చేయదు. కానీ ఇది ఏఐ కంప్యూటింగ్ అండ్ కంప్యూటర్ విజన్ అండ్ డీప్ లెర్నింగ్ పర్ఫార్మెన్స్లో చాలా హెవీగా ఏఐ ఫీల్డ్లో వచ్చేసరికి దీని మీద రిలై అనేది అవుతున్నారు. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే స్టోరేజ్ అంటే ఇక్కడ మనం టెంపరీ స్టోరేజ్ చూసుకున్నాం. ఇది వచ్చేసరికి పర్మనెంట్ స్టోరేజ్ అని చూసుకుంటాం ఆఫ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్. ఇది వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి హెచ్డిడి, ట్రెడిషనల్లో చాలా వరకు యూజ్ చేసే వాళ్ళు హార్డ్ డిస్క్ డ్రైవ్ అండ్ ఎస్ఎస్డి. దీని గురించి చెప్పుకుందాం. హార్డ్ డిస్క్ డ్రైవ్ ఇది వచ్చేసరికి ఒక ట్రెడిషనల్ స్టోరేజ్, చాలా డెకేడ్స్ వరకు మన యాన్సిస్టర్స్ వచ్చేసరికి ఇదైతే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పటికి కూడా ఇది వచ్చేసరికి చీప్ అండ్ వర్సిటైల్ గా ఉండడం వల్ల ఇది చాలా వరకు యూజ్ అనేది చేస్తున్నారు. కానీ దీంట్లో వచ్చేసరికి ఇది ఒక హార్డ్వేర్ డివైసెస్ కాబట్టి ఇది కొంచెం ఈ హార్డ్వేర్ వచ్చేసరికి ఒక స్పిన్ అనేది ఉంటుంది, మ్యాగ్నెటిక్ రొటేటింగ్ స్పిన్ అనేది ఉంటుంది. దాన్ని మనం డిస్క్ అని కూడా అంటాము. సో అక్కడ రీడ్ అండ్ రైట్ డేటా అనేది స్టోర్ అనేది పెడుతుంది. సో ఇక్కడ హార్డ్ డిస్క్ లో చూసుకుంటే కొన్ని మూవింగ్ పార్ట్స్ అనేది ఉంటుంది. అందువల్ల అది డేటా స్టోర్ చేసుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఎందుకంటే ఒక స్పిన్ అనేది ఉంటుంది. ఒక స్పిన్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ డిస్క్ రౌండ్ గా ఉంటుంది. అది వచ్చి టచ్ చేసి బ్యాక్ వెళ్తా కానీ డేటా అనేది స్టోర్ అవ్వదు, డేటా అయిన ప్రోగ్రామ్స్ అనేది స్టోర్ అవ్వదు. సో అందువల్ల ఇది వచ్చేసరికి టైం టేకింగ్ గా ఉంటుంది. సో ఇందువల్ల ఏఐలో వచ్చేసరికి ఇది అంతగా యూజ్ అనేది చేయట్లేదు. దీని యొక్క ఎక్స్టెన్షన్ లైక్ ఎస్ఎస్డీనే యూజ్ అనేది చేస్తున్నారు. కానీ ఇది వచ్చేసరికి చాలా చీప్ గా ఉంటుంది అండ్ ఇది కూడా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదు. కానీ ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి, మూవింగ్ పార్ట్ అటు నుంచి ఇటు రావాలి, ఇటు టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్తేనే స్టోర్ అనేది అవుతుంది. అందువల్ల ఎంత లార్జ్ డేటా అయినా టైం అనేది లూప్ లో వెళ్ళిపోతాను అలా వెళ్తూనే ఉంటది. సో టైం వచ్చేసరికి సేవ్ అనేది అవుతుంది హార్డ్ డిస్క్ లో చూసుకుంటే. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే లో స్పీడ్, లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ అండ్ స్పీడ్ వచ్చేసరికి స్లోగా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎస్ఎస్డి, సాలిడ్ స్టేట్ డ్రైవ్ అని అంటారు. ఇది వచ్చేసరికి ఒక మోడర్న్ స్టోరేజ్ డివైస్. ఇది వచ్చేసరికి ఫ్లాష్ మెమరీని వచ్చేసరికి యూజ్ అనేది చేస్తారు. దీంట్లో ఎలాంటి మూవింగ్ పార్ట్స్ అయితే ఉండదు హార్డ్ డిస్క్ లాగా. ఇది వచ్చేసరికి ఫ్లాష్ మెమరీ యూజ్ చేయడం వల్ల ఇది విత్ ఇన్ అడ్వాన్స్డ్ స్టోరేజ్ టెక్నిక్స్ అనమాట. ఇది ఎస్ఎస్డి వచ్చేసరికి మనం ప్రతి ఒక్క పీసీస్ లో మనం ఈ టైంలో వచ్చేసరికి ఎస్ఎస్డీస్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఎస్ఎస్డీఏ అన్ని పీసీస్ లో ఉంటుంది. సో ఫ్లాష్ మెమరీ ఎలా అనేది పనిచేస్తుంది, ఫ్లాష్ అంటే ఏంటి, ఏదైనా ఒక లైట్ స్పీడ్ లో వచ్చేసరికి డేటా స్టోరేజ్ అనేది అంత ఫాస్ట్ గా ఉంటుంది. దీంట్లో ఎలాంటి మూవింగ్ పార్ట్స్ అనేది ఉండదు, ఎలాంటి హార్డ్వేర్ అంత పెద్దగా అనేది ఉండదు హార్డ్ డిస్క్స్ వల్ల. అందువల్ల ఇది కూడా లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసరికి ఫాలో అనేది అవుతుంది. అండ్ హార్డ్ డిస్క్ కూడా లార్జ్ స్టోరేజ్, ఎక్కువ స్టోరేజ్ అయితే స్టోర్ చేసుకుంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అది మూవింగ్ డిస్క్స్ ఉండడం వల్ల అది డేటా టైం అనేది టేకింగ్ అవుతుంది. ఇది ఫ్లాష్ మెమరీని యూజ్ చేయడం వల్ల టైం అనేది తక్కువ అవుతుంది. ఇదే ఈ ఫస్ట్ క్వశ్చన్ మొత్తానికి సారాంశం. ఇది వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కింద మీకు ఇస్తారు. సో అలాగే క్వశ్చన్ వైజ్ వచ్చేసరికి మీరైతే ప్లాన్ చేసుకుని ఆన్సర్ అయితే రాయండి. ఇంకో క్వశ్చన్ ఎస్ఎస్డి వర్సెస్ హార్డ్ డిస్క్ అనేది అడుగుతారు. సో ఇలాగ 5 మార్క్స్ కి ఇలా కూడా రాసియచ్చు. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే డిస్కస్ అబౌట్ ఆన్లైన్ అండ్ డెస్క్టాప్ ప్లాట్ఫామ్స్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఇట్ ఇస్ అన్ వెరీ ఐఎంపీ క్వశ్చన్. మీరు 5 మార్క్స్ లో చూసుకుంటే 100% ఇస్తారు అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ లో కూడా కంపారిజన్ అనేది ఇంపార్టెంట్. సో ఆన్లైన్ అండ్ డెస్క్టాప్ ప్లాట్ఫామ్స్ మీరు రాయాలి అండ్ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ గురించి అయితే మీరు ఒక మెన్షన్ అనేది చేయాలి. 10 మార్క్స్ ఇస్తే 5 మార్క్స్ అయితే 1 or 2 ప్లాట్ఫామ్స్ కలిసి ఇస్తారు. ఎగ్జాంపుల్ టీచబుల్ మిషన్ అంటే ఏంటి, ఆరెంజ్ ఏఐ అంటే ఆరెంజ్ డేటా మైనింగ్ అంటే ఏంటి, కేఎన్ఐఎంఈ అంటే ఏంటి, అలా 5 మార్క్స్ కి సెపరేట్ ఇస్తారు. కానీ 10 మార్క్స్ కి వచ్చినప్పుడు మీరు అన్ని క్వశ్చన్స్ అనేది పక్కగా రాయాలి. సో ఈ క్వశ్చన్స్ గురించి దీంట్లో ఉన్న చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. చాలా వరకు బిగినర్స్ అండ్ ప్రొఫెషనల్స్ వచ్చేసరికి ఈ మధ్యలో ఆన్లైన్ లోనే చాలా వరకు అప్లికేషన్స్ వచ్చేసరికి చాలా మంది డెవలపర్స్ వచ్చేసరికి వెబ్ అప్లికేషన్స్ అయినా క్లౌడ్ అప్లికేషన్స్ అయినా ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేసుకొని ఈజీగా వెబ్ అప్లికేషన్స్ లో అనేది ఏఐ సింపుల్ గా ఉండడానికి సింపుల్ గా అనేది వర్క్ అనేది అయిపోతుంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల. ఎందుకంటే ఇది వచ్చేసరికి వెబ్ బ్రౌజర్ లో అనేది మీరు ఏఐ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి ఏఐ ఆల్గరిథమ్స్ అవన్నీ డేటా అనేది ట్రైన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఎలాంటి యాప్స్ ఆర్ సాఫ్ట్వేర్ అనేది స్పెసిఫిక్ గా ఎక్కించుకునే అవసరం లేదు. అండ్ చాలా వరకు ఇవన్నీ బిగినర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. చాలా బిగినర్స్ కి కూడా చాలా ఈజీగా
ఈజీగా అర్థమయ్యేలాగే ఉంటది. సో దీంట్లో వచ్చేసరికి బిల్ట్ ఇన్ ఆల్గరిథమ్స్, యూఐస్, యూజర్ ఇంటర్ఫేసెస్ అండ్ అన్ని చాలా వరకు డేటా సెట్ టూల్స్, సిఎస్వి టూల్స్, చాలా వరకు సర్వీసెస్ వచ్చేసరికి ఆల్రెడీ ఇన్‌బిల్ట్ గా అనేది ఉంటాయి ఈ ప్లాట్‌ఫామ్స్ వల్ల. దానివల్ల కోడ్ అనేది మరీ కాంప్లెక్స్‌గా రాయాల్సిన లేదు. చాలా బేసిక్‌గా కొన్ని ప్లాట్‌ఫామ్స్‌కి అయితే నో కోడ్ అనేది ఉంటది. సో అలాంటి దానికి మనం ఏఐ ప్లాట్‌ఫామ్స్ అని ఉంటాయి. ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో చూసుకుంటే ఆన్‌లైన్ అండ్ డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్స్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంది. ఫస్ట్ మనం డెస్క్‌టాప్ గురించి ఫస్ట్ మనం ఆన్‌లైన్ ఏఐ అప్లికేషన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఆన్‌లైన్ ఏఐ అప్లికేషన్స్ చూసుకుంటే ఇవన్నీ మొత్తం ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్‌లోనే వచ్చేసరికి రన్ అవుతది. ఇది మెయిన్‌గా వచ్చేసరికి క్లౌడ్ సర్వర్స్‌లో వెళ్ళేసరికి మీ డేటా అనేది సెండ్ అయితే అవుతది. సో అన్నిటికి మనం క్లౌడ్ సర్వర్స్ మీద రిలై అయ్యి ఉండాలి. అండ్ క్లౌడ్ సర్వర్స్ లో వచ్చేసరికి మనం పే అండ్ యూస్ గా కొని అయితే ఉంటది. మనం ఎంత క్లౌడ్ స్టోరేజ్ అనేది యూస్ చేస్తామో అంత అనేది మనం పే చేసుకోవాలి ఈ ప్లాట్ఫామ్స్ లో. దాని తర్వాత దీంట్లో వచ్చేసరికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో డాష్ బోర్డ్స్ అనేది ఈజీగా ఉంటది. రెడీమేడ్ ఏఐ మోడల్స్ అనేది ఉంటుంది. నేను చెప్పాను బిల్ట్ ఇన్ మోడల్స్ ఆల్గోరిథమ్స్ అనేది ఉంటుంది. మనం స్పెషల్ గా వెళ్ళి ట్రైన్ చేయాల్సిన అయితే అవసరం లేదు. దాని తర్వాత ఇది వచ్చేసరికి చాలా వరకు ట్రైనింగ్ సిస్టమ్స్ కి వచ్చేసరికి చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. సో ఇవి ఆన్లైన్ ఏఐ ప్లాట్ఫామ్స్ గురించి అయితే. దీంట్లో వచ్చేసరికి చాలా వరకు కేటగిరీస్ ఉన్నాయి. ఏంటంటే ఆన్లైన్ ఏఐ ప్లాట్ఫామ్స్ లో మీ సిలబస్ లో అయితే కొన్ని అయితే ఉంది. గూగుల్ ఆటో ఎంఎల్, H2O.ai అండ్ టీచబుల్ మిషన్ అయితే ఈ మూడు అయితే ఉంది. ఈ మూడు కూడా 5 మార్క్స్ లో కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ మూడింటి గురించి చదువుకోండి. ఫస్ట్ ఆన్లైన్ ఏఐ ప్లాట్ఫామ్స్ లో గూగుల్ ఆటో ఎంఎల్ అంటే ఏంటని తెలుసుకుందాం. గూగుల్ ఆటో ఎంఎల్ అంటే ఏం లేదండి, ఇది గూగుల్ వాళ్ళు వచ్చేసరికి డెవలప్ చేశారు మిషన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లో. అది కూడా వచ్చేసరికి ఇట్ ఇస్ క్లౌడ్ బేస్డ్ మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం ప్లాట్ఫామ్. దీంట్లో వచ్చేసరికి మన ఆల్గరిథమ్స్ ని ట్రైన్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు. అది కూడా మినిమం కోడింగ్ అనేది ఉంటే సరిపోతుంది. దాని తర్వాత ఇది చాలా వరకు ఇండివిజువల్స్ కి అయితే యాక్సెసిబుల్ గా ఉంటుంది. దాని తర్వాత ఇది చాలా కస్టమైజ్డ్ గా ఉంటుంది. దాని తర్వాత ఇది కోడింగ్ అనేది చాలా మినిమలిస్టిక్ గా ఉంటుంది. దాని తర్వాత ఇది చాలా వరకు ఫీచర్స్ ని అయితే ఇమేజ్ రికగ్నైజేషన్ చేస్తుంది, టెక్స్ట్ క్లాసిఫికేషన్స్ ని అండ్ ట్రాన్స్లేషన్స్ కి అయితే గూగుల్ వాళ్ళు అయితే చాలా వరకు యూజ్ అనేది చేస్తారు. ఇది ఎందుకు చాలా ఫేమస్ అంటే దీంట్లో ఆటో ఎంఎల్ ఎన్ఎల్పి అనేది ఉంటుంది. అండ్ టెక్స్ట్ ని మనం ఇచ్చిన డేటాని అనదర్ లాంగ్వేజెస్ లో కూడా ట్రాన్స్లేట్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్ కూడా యూజ్ అయ్యేలాగా అక్కడికక్కడ ట్రైన్ అనేది చేసుకుంటది. అలాగా ఆటో ఎంఎల్ విజన్ అనేది ఉంటుంది, ఆటో ఎంఎల్ ఫోర్కాస్టింగ్ అనేది ఉంటుంది. కొన్ని టైప్స్ దీని వల్ల చాలా వరకు హెల్ప్ అనేది అవుతుంది ప్రొఫెషన్స్ కి. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఆటో ఎంఎల్ వచ్చేసరికి ఫుల్ గా క్లౌడ్ బేస్డ్ అని చెప్పుకున్నాం కదా. మనకి అంత పవర్ఫుల్ కంప్యూటర్ లేకపోయినా ప్రతి ఒక్క స్టేట్ ఆఫ్ ఆర్ట్ అనే ఒక మోడల్ ఉంటుంది కదా, చాలా వరకు గూగుల్ వరకు. సో అలాంటిది ఉంటాయి. కానీ గూగుల్ ఆటో ఎంఎల్ వచ్చేసరికి ట్రయల్ ఫ్రీగా కూడా ఉంటుంది. దాని తర్వాత కొన్ని చార్జెస్ అనేది ఉంటుంది. దాని ఫీచర్స్ చూసుకుంటే ఆటోమేటెడ్ మోడల్ ట్రైనింగ్, ఆటోఎంఎల్ అంటే ఆటోమేటెడ్ మోడల్ ట్రైనింగ్ అనేది ఆటోమేటిక్ గా ట్రైనింగ్ అనేది మనం ముందే మనం కొన్ని ఆల్గరిథం సెట్ చేసుకొని రిగ్రెషన్ గ్రేడియంట్ డీసెంట్ ఆల్గరిథమ్స్ యూస్ చేయాలి, ఏది ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే ప్రీ ట్రైన్డ్ ఆటో ఎంఎల్ కాబట్టి. దాని తర్వాత ఇట్ సపోర్ట్స్ ఇమేజ్ టెస్ట్ అండ్ టాబులర్ డేటా. దాని తర్వాత ఇది వచ్చేసరికి గూగుల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ అనేది చేస్తుంది. దాని తర్వాత దీంట్లో ప్రీ ట్రైన్డ్ ఏపీఎస్ ఉండడం వల్ల ఇది చాలా వరకు యూస్ఫుల్ గా ఉంటుంది. బిగినర్స్ కి కాకుండా ప్రొఫెషనల్స్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దీని ఒక వర్కింగ్ పార్ట్ కూడా మీరు రాయాలంటే జస్ట్ ఏంటంటే రాస్తారంటే ఫస్ట్ మనం డేటా అప్లోడ్ చేసి అది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత డేటాని వచ్చేసరికి లేబుల్ చేస్తాము. దాని తర్వాత మనం ఇచ్చిన ఆ లేబుల్డ్ డేటాని ట్రైన్ అనేది చేస్తాం. ఆటోమేటిక్ వల్ల ఆటోమేటికల్ గా ట్రైన్ అయిపోయింది. మనకి రిజల్ట్ వచ్చేసరికి ఎవల్యూట్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి చాలా స్కేలబుల్ కూడా అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇది వచ్చేసరికి పెయిడ్ సర్వీస్ గూగుల్ ఆటో ఎంఎల్ అంటే. నెక్స్ట్ చూసుకుంటే H2O.ai ఇది ఒక కెమిస్ట్రీ ఫార్ములా లాగా ఉంటుంది. కానీ ఈజీ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసరికి ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. మిగతా నేను ఇక్కడ గూగుల్ ఆటో ఎంఎల్ గురించి చెప్పాను కదా, అది కొంచెం పెయిడ్. కానీ ఇది వచ్చేసరికి టోటలీ ఫ్రీ అండి. ఇది చాలా వరకు ఇది H2O ఆటోమేటిక్ మిషన్ లెర్నింగ్ ఆటో ఎంఎల్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని తర్వాత ఇది మనం ఎగ్జాంపుల్ మన H2O ఎలా అనేది యూస్ చేసుకుంటామంటే దీంట్లో వచ్చేసరికి కొంచెం కోడింగ్ నాలెడ్జ్ అంటే కొంచెం ఉంటే బెటర్ అని నేను చెప్తాను. అండ్ దాని తర్వాత మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ని మీరే కావాలంటే ట్రైన్ చేసుకోవడం అవసరం లేదు. బికాస్ ఆఫ్ ఆటో ఎంఎల్ నేను ముందే చెప్పాను. మన ఏదైనా ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ ని ట్రైన్ చేయాలంటే ఫస్ట్ మనం డేటాని క్లీన్ చేస్తాం. దాని తర్వాత ఒక ఆల్గోరిథం ని చూసుకుంటాం. ర్యాండమ్ ఫారెస్ట్, డెసిషన్ ట్రీ, గ్రేడియంట్ బూస్టింగ్ అలాగే డజన్స్ ఆఫ్ ఇది అనేది ఉంటుంది. దాని తర్వాత టెస్ట్ చేసి డిప్లాయ్ చేసి నంబర్ ఆఫ్ టైం అనేది పడుతుంది. కానీ ఇక్కడ ఆటో ఎంఎల్ ఉండడం వల్ల ఇవన్నీ అదే చూసుకుంటుంది. మనం జస్ట్ డేటా సెట్ అనేది చెప్తాము H2O AI కి. దాని తర్వాత అదే ఆటోమేటిక్ గా డిఫరెంట్ మోడల్స్ తో కంపేర్ చేసుకొని దాని తర్వాత బెస్ట్ రిజల్ట్స్ అనేది మనకైతే ఇస్తుంది. దాని తర్వాత ఇది వచ్చేసరికి ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ కూడా చేసేస్తుంది. సో అలాగా ఇది అనేది యూస్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి పైథాన్ అండ్ ఆర్ లాంగ్వేజ్ వచ్చేసరికి యూస్ అనేది చేస్తారు. బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే తెలియాల్సింది వస్తుంది. సో H2O.ai కి. దాని తర్వాత దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే ఆటోఎంఎల్ ఫంక్షనాలిటీ ముందే చెప్పాను. ఇది వచ్చేసరికి బిగ్ డేటాని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంటిగ్రేట్స్ విత్ పైథాన్ అండ్ H2O, ప్రొవైడ్స్ H2O ఫ్లో ఇంటర్ఫేస్. సో ఇది వచ్చేసరికి దీని యొక్క ఫీచర్స్. అండ్ వర్కింగ్ సెట్ కూడా మాక్సిమం అన్నిటికీ వర్కింగ్ సెట్ అనేది సేమ్ గానే ఉంటుంది. అన్నిటికీ రాసియండి. దీని యొక్క అడ్వాంటేజెస్ చెప్పాను కదా, ఇది వచ్చేసరికి ఓపెన్ సోర్స్ ఎవరికైనా ఫ్రీగా అవైలబుల్ గా ఉంటుంది. అన్లైక్ గూగుల్ ఆటో ఎంఎల్ అది వచ్చేసరికి కొంచెం పెయిడ్. దాని తర్వాత దీని ఒక చిన్న లిమిటేషన్ వచ్చేసరికి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. దాని తర్వాత కొంచెం కాంప్లెక్స్ గా కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే టీచబుల్ మిషన్ వచ్చేసరికి చాలా వరకు ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ లో అండ్ మీకు ఇంటర్న్షిప్స్ చేస్తే ప్రతి ఒక్క మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ మీద టీచబుల్ మిషన్స్ మీద ఫస్ట్ అనేది చేపిస్తారు. ఇది కూడా గూగుల్ వాళ్ళు వచ్చేసరికి డెవలప్ అనేది చేశారు. ఇది ఎలాంటి కోడింగ్ అనేది 0% కోడింగ్ అనేది అవసరం లేదు. మిగతా రెండింటికైనా కొంచెం కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో దీనికి 0% కోడింగ్ అనేది మనం మిషన్ లెర్నింగ్ మోడల్స్ ని బిల్డప్ చేయాలంటే 0% కోడింగ్
అనేది అవసరం లేదు. సో ఇది వచ్చేసరికి ఇమేజెస్, వీడియోస్ ని అండ్ ఆడియోస్ ఇవన్నీ సపోర్ట్ అనేది చేస్తది. అన్నిటికి ట్రైన్ అనేది చేస్తది. ఇది మెయిన్ గా మీకు చెప్పాను కదా, క్విక్ ప్రోటోటైపింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది అనమాట. ప్రోటోటైపింగ్ అంటే ఏం లేదండి, వెబ్ పేజెస్ తర్వాత నేను ఫస్ట్ ఒక లాగిన్ ఇంటర్ఫేస్ తర్వాత నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత లాగిన్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ అలాంటిది ప్రోటోటైపింగ్ అనేది ఇస్తారు. ఒక ఆరో మార్క్ ఇలాగా టచ్ చేసి ఇంకో వెబ్ పేజెస్ దగ్గర టచ్ చేసుకొని అవన్నీ బిహైండ్ ది సీన్స్ అనేది జరుగుతాయి. సో ఇవన్నీ అవే టీచబుల్ మిషన్ ఏఐ వచ్చేసరికి అన్ని చూసుకుంటది. సో దీంట్లో వచ్చేసరికి ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ మొత్తం అదే చేసుకుంటది. ప్రోటోటైపింగ్స్ వచ్చేసరికి చాలా బెస్ట్ అని చెప్పాలి. దాని తర్వాత ఎడ్యుకేషనల్ పర్పస్ కి యూజ్ అనేది చేస్తారు. ఇంటర్న్షిప్స్ అండ్ అన్నిట్లో ఇది అనేది పక్కగా నేర్పిస్తారు. ఫీచర్స్ వచ్చేసరికి మీరు చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. దాని తర్వాత దీని యొక్క వర్కింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ప్రీవియస్ గా 2 నేను గూగుల్ HTML చెప్పింది మీరు నెక్స్ట్ దీనికి H2AI కూడా రాసేయచ్చు. కానీ దీంట్లో వచ్చేసరికి వర్కింగ్ వచ్చేసరికి డేటాని వచ్చేసరికి వెబ్ క్యామ్స్, మైక్రోస్కోప్ యూజ్ చేసుకుని తీసుకోగలం. టెక్స్ట్ డేటా అనేది ఎక్కువగా సపోర్ట్ అనేది చేయదు. దాని తర్వాత దాన్ని లేబుల్ చేసి దాన్ని ట్రైన్ చేసి అలాంటి ఫోటో ట్రైన్ అండ్ టెస్ట్ TNT ఉంటుంది. దాని తర్వాత ఎవల్యూషన్ అనేది అవుతుంది. ఇది వచ్చేసరికి చిన్న డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి అంతగా కాంప్లెక్స్ AI బిల్డింగ్ అయితే యూజ్ అనేది అవుతుంది. జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, బిగినర్ ఫ్రెండ్లీ. సో ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి అయితే ఈ మూడింటి గురించి 5 మార్క్స్ లో కూడా ఇస్తారు. 10 మార్క్స్ లో ఇస్తే ఇలా 3 ఫీచర్స్, డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ రాసింది. సో ఇక్కడ నుంచి నేను డెస్క్‌టాప్ ప్లాట్‌ఫార్మ్స్ అనేది చెప్తాను. డెస్క్‌టాప్ ఏఐ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి లో కోడ్ అనేది ఉంటది. చాలా వరకు తక్కువగా కోడ్‌తో అయితే పనైతే ఉంటది. అంతగా ఎక్కువ అయితే ఉండదు. కానీ ఇట్ ఈస్ నాట్ ప్యూర్‌లీ క్లౌడ్ బేస్డ్. దాని తర్వాత ఇది వచ్చేసరికి ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్‌లో అనేది తప్పకుండా ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. సో ఈ ఈ ఏఐ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసరికి మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్స్‌ని ప్రోటోటైపింగ్‌కి చాలా ఈజీగా అనేది అవకాశం అనేది ఇస్తది. సో మనకి ఏదైనా యూఐ కావాలన్నా మనం డ్రాగ్ అండ్ డ్రాప్‌తో వచ్చేసరికి ఈజీగా అనేది మనం బిల్డ్ అనేది చేసుకోవచ్చు ఏఐ ప్లాట్‌ఫార్మ్స్‌లో. దాని తర్వాత ఇది కొన్ని విడ్జెట్స్‌ని అండ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ని యూజ్ చేస్తది. సో ఇది ఏఐ ప్లాట్‌ఫార్మ్స్. దాని తర్వాత డెస్క్‌టాప్ ఏఐ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీకు ఆరెంజ్ డేటా మైనింగ్ ఉంటది. దాని తర్వాత KNIME అని ఒకటుంటది. ఆఫ్టర్‌వర్డ్స్ వేకా అని ఉంటది. దాని తర్వాత రాపిడ్ మైనర్ అని ఉంటది. ఇవన్నిటి గురించి ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. ఇవన్నీ ప్రతి దీనికి ఇంపార్టెంట్ పాయింట్స్. అన్నిటికి కొన్ని సిమిలర్ గానే ఉన్నా కొన్నిటికి తేడా అనేది ఉంటది. సో అన్నిటికి కన్‌ఫ్యూజ్ అయిపోయి ఒకదానికొకటైతే రాయొద్దు. ఫస్ట్ వన్ చూసుకుంటే ఆరెంజ్ డేటా మైనింగ్. ఇది వచ్చేసరికి ఒక ఓపెన్ సోర్స్ డేటా మైనింగ్ అండ్ మిషన్ లెర్నింగ్ టూల్. ఏదైతే విజువల్ ప్రోగ్రామ్‌ని యూఐ ఇంటర్‌ఫేస్‌ని చాలా వరకు లెవరేజ్ అనేది చేస్తది. చాలా వరకు ఇంటరాక్టివ్ ఎన్వైర్న్‌మెంట్ అనేది దీంట్లో అయితే ఉంటది. ఏదైతే మనం డెవలపింగ్ ఏఐ కన్నా డేటా సైన్స్ వర్క్ ఫ్లో డెవలప్ చేయడానికి ఒక ఇంటరాక్టివ్ ఎన్వైర్న్‌మెంట్ అనేది ఉంటది. ఈ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసరికి నేను డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నాను కదా! సో దిస్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ ఆల్సో అన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్స్ అనేది ఉంటాయి. దాని తర్వాత విడ్జెట్స్‌ని వచ్చేసరికి యూజ్ అనేది చేస్తారు. అండ్ డ్రాగ్ అండ్ కనెక్ట్ అనేది చేస్తాం. విడ్జెట్స్ అంటే ఏంటి లేదు, ఒక చిన్న సాఫ్ట్‌వేర్ టూల్. ఇట్ ఈస్ అన్ పీస్ ఆఫ్ యూజర్ ఇంటర్‌ఫేస్. ప్రతి దీనికి ఒక స్పెసిఫిక్ పర్పస్‌కి మాత్రమే డిజైన్ చేసింది. సో ప్రతి దీనికి మనం బిల్డ్ చేయలేం కాబట్టి విడ్జెట్స్. సో ఆల్రెడీ బిల్ట్ ఇన్ విడ్జెట్స్ అనేది ఉంటది. అవి కూడా డ్రాగ్ అండ్ డ్రాప్‌తో ఉంటది. సో ఈజీగా ఉంటది. దాని తర్వాత ఆరెంజ్ డేటా మైనింగ్ వచ్చేసరికి డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే లోడ్ చేస్తాం, క్లీన్ చేస్తాం. ఏదైనా మనం డేటా సెట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే, అనాలిసిస్ చేయాలంటే లోడ్ అండ్ క్లీన్ అనేది చేయాలి. దాని తర్వాత ట్రైన్ అండ్ టెస్ట్ అనేది కూడా చేస్తది. దాని తర్వాత డేటా విజువలైజేషన్ కూడా యూజ్ చేస్తది. చార్ట్స్ అండ్ ప్లాట్స్‌లో వచ్చేసరికి మనమైతే విజువలైజ్ చేస్తాము. అండ్ క్లస్టరింగ్ టెక్నిక్స్ అండ్ కొన్ని క్లాసిఫికేషన్ టెక్నిక్స్‌ని సపోర్ట్ అనేది చేస్తారు. దీంట్లో వచ్చేసరికి క్లాసిఫికేషన్ టాస్క్స్ వచ్చేసరికి స్పామ్ ఆర్ నాట్ అలాంటిది. క్లస్టరింగ్ చూసుకుంటే ఏదైనా కస్టమర్స్ ఎలాంటి పర్చేసింగ్ బిహేవియర్ ఉంది, ఎలాంటి ట్రెండ్స్‌ని ఫాలో అవుతారో అది క్లస్టరింగ్ టెక్నిక్స్ అని అంటారు. సో దీంట్లో ఫీచర్స్ చూసుకుంటే విజువల్ ప్రోగ్రామింగ్ అన్నాను కదా! డేటా విజువలైజేషన్ టూల్స్ లైక్ చార్ట్స్ అయినా, ప్లాట్స్ అయినా ఎలాంటి విజువలైజేషన్ టూల్స్ అయినా. దాని తర్వాత బిల్ట్ ఇన్ ML ఆల్గోరిథమ్స్, మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ వచ్చేసి బిల్ట్ ఇన్‌గా ఉంటది. దాని తర్వాత విడ్జెట్ బేస్డ్ వర్క్ ఫ్లో. ముందే చెప్పాను విడ్జెట్ ఇస్ అన్ పీస్ ఆఫ్ యూఐ డిజైన్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. దీనికి అడ్వాంటేజెస్ చూసుకుంటే ఎలాంటి నో కోడ్ ప్లాట్‌ఫార్మ్స్, ఇది ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకపోతే మనం అనేది యూజ్ చేసుకోవచ్చు. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటది. అండ్ బిగినర్స్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్స్ వచ్చేసరికి ఇవనేది యూజ్ అనేది చేస్తారు. దాని తర్వాత విజువలైజేషన్స్ అండ్ యాడ్ ఆన్స్ కూడా ప్రొవైడ్ అవుతది. యాడ్ ఆన్స్ అంటే కొన్ని టూల్స్ అంటే ఏదైనా బయో ఇన్ఫర్మేటిక్స్‌కి యూజ్ అనేది చేస్తారు. దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లార్జ్ సెట్స్‌కి అయితే మనమైతే యూజ్ చేయలేము. అది కూడా ఇదొక డెస్క్‌టాప్ టూల్. ఇట్ ఈస్ లిమిటెడ్‌గా ఉంటాయి అన్నీని. క్లౌడ్ డిప్లాయ్‌మెంట్ కూడా లిమిటెడ్‌గా ఉంటాయి. సో ఇవన్నీ డెస్క్‌టాప్ వల్ల డిసడ్వాంటేజెస్ అని ప్రతి దీనికి రాయొచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే KNIME. దీన్ని కాన్స్టెన్స్ ఇన్ఫర్మేషన్ మైనర్ అని అంటారు. ఇది వచ్చేసరికి ఒక డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫార్మ్ అండి. దీని గురించి చూసుకుంటే ఇది వచ్చేసరికి యూజర్స్‌కి వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ని గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్‌లో బిల్డప్ చేయడానికి ఇది అనేది యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఇది కూడా బోత్ ఎడ్యుకేషనల్ అండ్ ఇండస్ట్రియల్ అనాలిసిస్‌కి మెషిన్ లెర్నింగ్ టాస్క్స్‌కి అనేది యూజ్ చేస్తారు. సో బేసిక్‌గా కూడా ఇది యూజ్ చేస్తారు. అడ్వాన్స్‌గా కూడా ఇండస్ట్రీ స్పెషలిస్ట్స్ అనేది యూజ్ అనేది చేస్తారు. ఇది కూడా ఒక ఓపెన్ సోర్స్ టూలే అండ్ ఇట్ ఈస్ అన్ డెస్క్‌టాప్ టూల్. దీంతో వచ్చేసరికి మనం ఏఐ అండ్ డేటా సైన్స్ వర్క్ ఫ్లోస్‌ని అది కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ త్రూవే ఈజీగా అనేది బిల్డ్ అనేది చేయొచ్చు. ఇదొచ్చేసరికి చాలా వరకు బిజినెసెస్ అండ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ వచ్చేసరికి ఏదంటే కొన్ని డెసిషన్ మేకింగ్
డ్రివెన్ ఉంటాయి. వాటికైతే బాగా అనేది యూజ్ చేస్తారు. దీంట్లో వచ్చేసరికి మనకి ఇది లార్జ్ డేటా సెట్‌ని హ్యాండిల్ చేస్తది. అది కూడా ఇది పైథాన్ అండ్ ఆర్‌తో ఇంటిగ్రేట్ అనేది ఉంటది. దాని తర్వాత డేటా క్లీనింగ్, డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేది కూడా హెల్ప్ అనేది చేస్తది. ఇది తర్వాత మంచి ప్రిడిక్టివ్ అనలిటికల్ నాలెడ్జ్ అనేది ఒకసారి ట్రైన్ ఇస్తే ఇదొచ్చేసరికి మంచి ప్లాట్‌ఫార్మ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని కూడా తర్వాత ఇది కొన్ని అడ్వాన్స్డ్ అనలిటిక్స్ అండ్ ప్రిడిక్టివ్ మోడలింగ్ కూడా సపోర్ట్ అనేది చేస్తది. సో, ఇవన్నీ పాయింట్స్ వచ్చేసరికి మీరు ఈజీగా రాసుకోవచ్చు. అప్లికేషన్స్ చూసుకుంటే కస్టమర్ సెగ్మెంటేషన్, సేల్స్ ఫోర్‌కాస్టింగ్, ఫ్రాడ్ డిటెక్షన్ అని పేరు రాసేయండి చాలు. నో నీడ్ టు మెన్షన్ అబౌట్ ఇట్. దాని తర్వాత ఫీచర్స్ చూసుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ వర్క్‌ఫ్లో సపోర్ట్, బిగ్ డేటా టూల్స్‌ని అండ్ ఇంటిగ్రేషన్ విత్ పైథాన్ అండ్ ఆర్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్. దీని యొక్క అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇది కూడా బిగినర్స్‌కొచ్చేసరికి నో కోడ్ ఇంటర్‌ఫేస్ అనేది ఉంటది. దాని తర్వాత ఇది ఫ్రీగానే ఉంటది. అండ్ ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ అండ్ ఇంటిగ్రేషన్ విత్ పైథాన్ అండ్ ఆర్ కూడా ఉంటది కాబట్టి ఇదొచ్చేసరికి అడ్వాన్స్ యూజర్స్‌కి కొంచెం కోడ్ ఫ్లెక్సిబిలిటీ అనేది పెంచుతది. దాని తర్వాత వైడ్ రేంజ్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎక్స్‌టెన్షన్స్. నోడ్స్ అంటే మీకు తెలుసు కదా! అండ్ ఎక్స్‌టెన్షన్స్ కూడా ఉంటాయి. దాని తర్వాత లిమిటేషన్స్ చూసుకుంటే ఇదొక డెస్క్‌టాప్ ఏఐ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి ఇది క్లౌడ్ కొలాబరేషన్స్ అనేది ఉండదని ప్రతి దీనికి కామన్‌గా రాయండి. అండ్ వర్క్ ఫ్లో కాంప్లెక్సిటీ ఒకవేళ ఇమేజెస్ ఏదైనా బాగా ఎక్కువైపోతే హ్యాండిల్ అనేది చేయదు. దాని తర్వాత మరీ పెద్ద లార్జ్ డేటా సెట్స్‌తో కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. సో, ఇవన్నీ కేఎన్ఐఎంఈలో ఫీచర్స్ ఈ అన్ని పాయింట్స్ అనేది మీరు ఇంక్లూడ్ అనేది చేయొచ్చు. థర్డ్ క్వెషన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్జ్ ఏఐ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ డైలీ లైఫ్ డివైసెస్. ఈ యూనిట్‌లోనే అన్నిటికన్నా ఈజీ క్వెషన్. చాలా సింపుల్‌గా వచ్చేసరికి ఆన్సర్స్ అనేది రాసేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్జ్ ఏఐ అంటే ఏంటని తెలుసుకుందాం. సో, ఎడ్జ్ ఏఐ మామూలుగా జనరల్ లెవెల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే కొన్ని ట్రైన్ చేసిన ఏఐ ఆల్గోరిథమ్స్‌ని లోకల్‌గా డివైసెస్ మీద ఇన్‌స్టాల్ అనేది డిప్లాయ్ చేస్తారు. ఎలాంటి డివైసెస్ మన మొబైల్స్‌లో గాని అండ్ కెమెరాస్‌లో, వెహికల్స్‌లో గాని మోస్ట్ ఆఫ్‌లీ అండ్ రిఫ్రిజిరేటర్స్‌లో కూడా వాషింగ్ మెషిన్స్‌లో కూడా ఏఐ పవర్డ్ అని కొత్తగా వస్తుంది. ఏఐ పవర్డ్ అని టెక్నాలజీ ఉంది కదా మనకి. సో, అవి ఏంటి లేదు దట్ ఈస్ ఎడ్జ్ ఏఐ. ప్రతి దీనికి క్లౌడ్ దాకా సర్వర్ నుంచి పర్మిషన్ తీసుకొని రావడానికి టైం అనేది అయిపోతుంది. లాటెన్సీ అనేది పెరుగుతుంది. దానివల్ల సో, ఈ ఎడ్జ్ ఏఐ టెక్నాలజీ వచ్చేసరికి ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనేది స్టార్ట్ అనేది చేశారు ఈ ఎడ్జ్ఏఐ. సో, అప్పటి నుంచి మెల్లగా ఇప్పుడైతే మాక్సిమం ఐఓటీ డివైసెస్‌లో ప్రతి స్మార్ట్ ఫోన్స్‌లో ఎడ్జ్ఏఐ ఉంటది. మీరు యూజ్ చేసే ఓవెన్స్‌లో, రిఫ్రిజిరేటర్స్‌లో అండ్ ఆటోమేటెడ్ వెహికల్స్‌లో అన్నిట్లో ఎడ్జ్ఏఐని మాత్రమే యూజ్ చేస్తారు. ప్రతిదానికి క్లౌడ్‌లో సర్వర్‌లో అయితే కాంటాక్ట్ అవ్వాల్సిన లేదు. కానీ ఒక డివైస్‌కి లోకల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను రిఫ్రిజిరేటర్ గురించి దాంట్లో ఎడ్జ్ఏఐని డిప్లాయ్ చేశానంటే ప్రతి ప్రతి డివైసెస్‌కి అది పనిచేయదు. ఓన్లీ ఫర్ రిఫ్రిజిరేటర్ కంటే ఆ ఆల్గోరిథమ్స్‌ని ట్రైన్ చేసి పెడతారు. దీనికి ఎలాంటి ఇంటర్నెట్ అనేది అవసరం లేదు. సో, అదే ఎడ్జ్ఏఐ. దీంట్లో వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనేది డిటెక్ట్ చేస్తది. దాని తర్వాత మన ఫేషియల్ రికగ్నైజేషన్, బయోమెట్రిక్స్ అండ్ థ్రెట్స్‌ని, అన్‌యూజువల్ యాక్టివిటీస్‌ని ఎవరైనా మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా వెళ్ళినా, యానిమల్స్‌ని వెళ్ళినా టీటీడీలో కూడా దీన్ని యూజ్ చేస్తారు. సో, అలాంటి ప్లేసెస్‌లో దీని యొక్క అప్లికేషన్స్ చాలా వైడ్‌గా ఉంటది. నేను మెన్షన్ చేసింది కాకుండా మీరు చాలా అప్లికేషన్స్ అనేది రాయొచ్చు ఈ క్వెషన్స్‌కి. సో, వర్కింగ్ ఆఫ్ ఎడ్జ్ఏఐ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా వచ్చేసరికి సెన్సార్స్ అండ్ డేటా ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ సెన్సార్స్ అండ్ డివైసెస్. చుట్టూరుగా ఉన్న ఏజెంట్స్ నుంచి సెన్సార్స్ వచ్చేసరికి డేటా అనేది కలెక్ట్ చేసుకుంటది. సెన్సార్స్ అంటే నథింగ్ బట్ డివైసెస్ అనుకోండి. దాని తర్వాత ఏఐ మోడల్ వచ్చేసరికి ఎంబెడెడ్ ఇన్ ది డివైసెస్. ఎంబెడెడ్ అంటే ఒక డివైస్‌లో డిప్లాయ్ చేయడమే. ఎంబెడెడ్ అంటే కలపడం. దాని తర్వాత ప్రాసెసింగ్ హ్యాపెన్స్ లోకల్లీ. ఇంకా క్లౌడ్‌కి అలాంటి సర్వర్స్‌కి ఎక్కడో ఎళ్లి డిసిషన్ తీసుకోవసరం లేదు. లోకల్‌గా ఉన్న డివైసెస్ మీద ఇన్‌స్టాల్ అవుతుంది. సో, అవుట్‌పుట్స్ వచ్చేసరికి వెరీ ఫాస్ట్‌గా హైయెస్ట్ స్పీడ్‌లో వచ్చేసరికి జనరేట్ అనేది అవుతుంది. అది వర్కింగ్ ఆఫ్ ఏఐ. ఎడ్జ్ ఏఐ. సో, ఇదనేది రాస్తారు. దాని తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ ఎడ్జ్ ఏఐ లో లేటెన్సీ టైమ్ అనేది చాలా తగ్గుతది. దాని తర్వాత బ్యాండ్ విడ్త్ అనేది తగ్గుతది. సో, ప్రాసెస్‌కి చాలా వరకు టైమ్ టేకింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ట్రైన్డ్. ప్రైవసీ కూడా ఇంప్రూవ్ అవుతదండి. సో, ఎలాగంటే నేను చేసిన డివైసెస్‌లో నాకే అధికారం ఉంటది. సో, ఎగ్జాంపుల్ బయోమెట్రిక్స్ లాక్స్ ఉంటాయి. కొన్ని ఫారిన్ కంట్రీస్‌లో మనం చూసుకుంటే ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ మనదే ఉంటది. బయట వాళ్ళదైతే ఉండదు. సో, అంత ప్రైవేట్‌గా ఉంటది ఎడ్జ్ఐ. దాని తర్వాత ఆఫ్‌లైన్ ఫంక్షనాలిటీ. ఆఫ్‌లైన్‌లో కూడా మనం దీన్ని ఈజీగా ఆపరేట్ చేయగలరు. దాని తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఎడ్జ్ ఏఐ ఇన్ డైలీ లైఫ్ డివైసెస్. ఫస్ట్ వచ్చేసరికి స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్. నేను ఇక్కడ ఇచ్చిందే కాకుండా మీరు ఇంకా చాలా రాసుకోవచ్చు. నేను చెప్తుంది ఓ బేసిక్. స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్‌లో, ఫ్రిడ్జెస్‌లో ఎలాగా మనం ఈ ఎడ్జ్ ఏఐ ఇన్‌స్టాల్ చేస్తే మనం ఫుడ్ అనేది పెడతాము. అవన్నీ డిటెక్ట్ అనేది చేస్తారు. అది కూడా ఎలాంటిది రాట్ అయిందా? రాట్ అవ్వలేదా? అని కూడా ఈజీగా చెప్పేస్తది. ఎక్స్‌పైరీ డేట్స్ అదే అన్నాను కదా! దాని తర్వాత ఎలాంటి రెసిపీస్ అనేది మనం చేయాలి. ఒక టైమ్ టేబుల్ లాంటిది చిన్నపాటి టైమ్ టేబుల్ అనేది ఈజీగా ప్రిపేర్ చేస్తది మన లోపల ఉన్న వెజిటబుల్స్‌లో. సో, ఒకవేళ వెజిటబుల్స్ అన్నీ మనకి లేకుండా పోతుందంటే ఒక అలర్ట్ అయితే పంపిస్తది. సో, తగ్గిపోయింది టమాటాలు వచ్చి పర్చేస్ చేసుకోండి షాప్ నుంచి. అలాంటి మెసేజెస్ అనేది మీ మొబైల్‌కైతే వస్తది. సో, అలాగా స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్‌లో వచ్చేసరికి యూజ్ అనేది చేస్తున్నారు. దాని తర్వాత సర్వైలెన్స్ కెమెరా. క్యామ్స్‌లో కూడా చాలా మెయిన్ పార్ట్ ఎడ్జ్ఐ వచ్చేసరికి దీంట్లో ప్రతి కెమెరాస్‌లో వచ్చేసరికి ఈ మధ్యన రియల్ టైమ్ ఫేస్ రికగ్నైజేషన్ అనేది యూజ్ చేస్తున్నారు.
ప్రతి మనకు వస్తున్నప్పుడల్లా సెన్సార్స్ అనేది యాక్టివేట్ అయ్యి లైట్ అనేది మన మీద పడడం జరుగుతుంది. దాని తర్వాత మోషన్ డిటెక్షన్ అలర్ట్స్. ఎవరైనా థీవ్స్ గాని, ఏదైనా యానిమల్స్ గాని మన చుట్టూ తిరుగుతుంటే అది డిటెక్ట్ చేసి అలర్ట్స్ కూడా వస్తాయి ఓనర్‌కి. దాని తర్వాత సస్పీషియస్ యాక్టివిటీస్‌ని ఐడెంటిఫై చేయగలదు. దాని తర్వాత ఇంటర్నెట్ లేకుండా కూడా వర్క్ అనేది చేయగలదు. సో, ఇది సర్వేలెన్స్ కెమెరాస్. ఎగ్జాంపుల్ చూసుకుంటే డిటెక్ట్ అన్నోన్స్ పర్సన్ అండ్ సెన్స్ అలర్ట్. దాని తర్వాత ఎల్ఈడి బైక్‌లో కూడా ఎడ్జ్ఐ అనేది యూజ్ చేస్తున్నారు. సో, మనం రూమ్‌లో వచ్చిన వెంటనే కొన్ని బల్బ్స్ అనేది ఆన్ అవుతాయి. మన వాయిస్ కంట్రోల్‌తో కూడా ఆన్ అవుతాయి. మన దగ్గరలో మన వాయిస్ ఉన్న లైట్ అనేది ఆన్ అయిపోతది. అండ్ డే అండ్ నైట్ బ్రైట్‌నెస్ వచ్చేసరికి ఆటోమేటిక్‌గా ఫిట్ అవుతది. సో, అలాగే ఎల్ఈడీలో స్మార్ట్ ఎల్ఈడీ బల్బ్స్‌లో కూడా ఎడ్జ్ఐ అని చాలా బాగా యూజ్ చేస్తున్నారు. దాని తర్వాత స్మార్ట్ మైక్రోవేవ్ ఓవెన్స్. దీంట్లో ఎలాంటి మన ఫుడ్ అనేది డిటెక్ట్ చేస్తది. ఏం పెట్టాలని అండ్ ఓవర్ హీట్ అవ్వకుండా ప్రివెంట్ అనేది చేస్తది మాడిపోకుండా. దాని తర్వాత కుకింగ్ టైమ్ కూడా అదే ఆటోమేటికల్‌గా అదనేది తీసుకుంటది. సో, ఇలాంటిదే సేమ్ వాషింగ్ మెషిన్ కూడా మీరనేది రాసియొచ్చు. సేమ్ స్మార్ట్ వాషింగ్ మెషిన్స్ అని. దాని తర్వాత ప్రొవైడ్ స్మార్ట్ కుకింగ్ సజెషన్స్. ఆటోమేటికల్లీ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం పిజ్జా పెడితే రైస్ పెడితే అది ఆల్రెడీ ట్రైన్డ్ కాబట్టి పిజ్జాకి, రైస్‌కి టైమ్ అనేది అదే సెట్ చేసుకుంటది. సో, అది అలాగా స్మార్ట్ మైక్రో ఓవెన్స్‌లో యూజ్ అవుతది. అండ్ మీరు కొన్ని ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ కూడా రాయొచ్చు. మెయిన్‌గా మీరిక్కడ వచ్చేసరికి వెహికల్స్ గురించి రాయండి. ఆటోనమస్ వెహికల్స్. దాని తర్వాత వాషింగ్ మెషిన్స్‌లో చూసుకుంటే డిటెక్ట్స్ లోడ్. కరెక్ట్ టైమ్ అయిపోతే కూడా ఆఫ్ అనేది అయిపోతది ఆటోమేటిక్‌గా. దాని తర్వాత టైమ్ అనేది కూడా ప్రిఫర్ చేస్తది. ఎలాంటి క్లోత్స్‌కి ఎలాంటిదని. దాని తర్వాత ఏసీస్, ఎయిర్ కండిషనర్స్. వెదర్ అనేది సెట్ చేస్తది. సో, చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌ని బేస్ చేసుకొని. థర్డ్ వన్ స్మార్ట్ స్పీకర్స్. మన వాయిస్‌ని వచ్చేసరికి రికగ్నైజ్ చేస్తది. ఇదొచ్చేసరికి స్మార్ట్ డోర్స్, ఫింగర్ అండ్ ఫేస్ డిటెక్షన్ అని వచ్చేసి యూజ్ చేస్తది. సో, అది ఎడ్జ్ఐ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా. ప్రిపేర్ అవ్వండి. ఈజీగా ఒక 10 ఆర్ 5 అయితే మీకొచ్చేస్తది. సో, అది ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఫస్ట్ యూనిట్ అయితే మీకు అన్ని క్వెషన్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేశాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్‌లో లేకపోతే నా వాట్సాప్ నంబర్‌కి రండి. నేను మీ డౌట్‌ని అయితే అక్కడ క్లారిఫై చేస్తాను. సో, ఇంకా ఎవరికైనా ఈ నోట్స్ కావాలంటే ఏఐ నోట్స్ నా వాట్సాప్‌కి వచ్చేసరికి కాంటాక్ట్ అవ్వాలి. అండ్ బై ద వే మీకు యూనిట్ 2 అనేది ఇలాగే ఒక వీడియో తీసి పెట్టాలా వద్దా అని మీకైతే అడుగుతున్నాను. సో, కావాల్సిన వాళ్ళు యూనిట్ 2 ఎక్స్‌ప్లనేషన్ వీడియో అని కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఐ విల్ డెఫినైట్‌లీ రెస్పాన్స్. థాంక్ యూ. ఎగ్జామ్స్ దగ్గర పడుతుంది. ప్రిపేర్ అవ్వండి.